పాత్రలు వాటి ఔన్నత్యములు. శ్రీరాముడు శ్రీమద్రామాయణమునకు శ్రీరామచంద్రుడు కథానాయకుడు. ధర్మపరిరక్షణకై భగవంతుడే రఘువంశమున కౌసల్య దశరథుల పుణ్యఫలముగా వారికి పుత్రుడై అవతరించెను. ఆయన భగవదవతారమేనను లోకమునకు ఆదర్శప్రాయుడైన ఒక మహాపురుషుడుగా తన లీలలను ప్రదర్శించెను. ఆయన లీలా విలాసములు వినినవారికిని చదివినవారికిని స్మరించినవారికిని వారివారి హృదయములయందు పవిత్రభావములను కలిగించును. శ్రీరామచంద్రుడు సద్గుణనిధి. ఆయన ప్రతిచర్యయు లోకమునకు అనుసరణీయము. మాతాపితరులైడ భక్తి, గురువులైడ వినయవిధేయతలు, ఏకపత్నీవ్రత నియమము, భ్రాతృప్రేమ, మిత్రులైడ అనురాగము, శరణాగతవాత్సల్యము, ప్రజానురాగము ఆయనకు సహజలక్షణములు. శ్రీరాముని పితృవాక్య పరిపాలనము నిరుపమానమైనది. బాల్యమునందు తల్లిదండ్రుల మాటలను పాటించుచు వారికి ముద్దుమురుపెమ్ముల గూర్చుచు పెరిగి పెద్దయినవాడు మన చిన్నారి రాముడు. అతడు తండ్రియాజ్ఞను తలదాల్చి తల్లి ఆశీస్సులను గైకొని యాగసంరక్షణమునకే విశ్వామిత్ర మహర్షి వెంట బయలుదేరెను. తాటకను సంహరింపుము అని ఆ మహర్షి పలికినప్పుడు శ్రీరాముడు ఆయనకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. గురువర్యా, ఈ విశ్వామిత్రుల మాటలను తూ తప్పక పాటింపుమోట్ అనునది మా తండ్రిగారి ఆజ్ఞవారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాదుల సమక్షమున నన్ను అట్లు ఆజ్ఞాపించియుండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. తండ్రిగార్యాజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ ఆనతిని శిరసవహించి నిస్పంశయముగా తాటకను వధించి తీరెదను. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. అనుశిష్టోస్మ్యయోధ్యాయాం గురుమధ్యే మహాత్మనా. పిత్రా దశరథేన హం నావజ్ఞేయం హి తద్వచః. ఓ హం పితుర్వచః శ్రుత్వా శాసనాత్ బ్రహ్మవాదినః. కరిష్యామి న సందేహః తాటకావధముత్తమం. దశరథుని సమక్షమున కైక తన 2 వరముల గూర్చి ప్రస్తావించినప్పుడు శ్రీరాముడు ఆమెతో ఇట్లు వచించెను. అమ్మా, నాకు రాజ్యకాంక్ష లేదు. నేను ఇచ్చటనేయుండిపోవలెనని ఆశించుటయును లేదు. కేవలము ధర్మమునే ఆశ్రయించియున్న నన్ను ఋషితుల్యునిగా ఎగుంగుము. పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైనను ప్రియమును చేయగలిగియున్నచో ప్రాణముల నొడ్డి అయినను అన్ని విధములుగా దానిని చేసియే తీరెదను. తండ్రికి శుశ్రూష చేయుట, ఆయన ఆజ్ఞలను పాటించుట అనువాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరియొకటి లేనేలేదు. నాహం అర్ధపరో దేవి లోకమావస్తుముత్సహే. విద్ధి మాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. యదత్ర భవతః కించిత్ శక్యం కర్తుం ప్రియం మయా. ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతమేవ తత్. న హ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం. యథా పితరీ శుశ్రూషా తస్య వా వచనక్రియా. శ్రీరాముని అరణ్యములకు పంపిడి విషయమున సౌమిత్రి కోపముతో ఊగిపోయెను. అప్పుడు ఆ లక్ష్మణుని శాంతపరచుచు రఘురాముడు అతనితో ఇట్లనెను. నాయనా లక్ష్మణ, తల్లిదండ్రులాజ్ఞలను త్రికరణ శుద్ధితో పాటించువానినిగా నన్నెనుంగుము. ఇదియే సత్పురుషుల మలమార్గము. ఈ సందర్భముననే దైన్యముతో విలపించుచున్న కౌసల్యామాతను ఆరడించుచు ధర్మాత్ముడైన శ్రీరాముడు, అమ్మా, తండ్రియాజ్ఞను జవదాటుటకు నేను అశక్తుడను. శిరసా నీకు ప్రణమిల్చున్నాను. నేను వనములకు వెళ్ళుటకే సిద్ధముగా ఉన్నాను. నన్ను అనుమతింపుము. జననీ, ఈ లోకమున ప్రతి వ్యక్తియు పితృవాక్య పరిపాలన చేసియే తీరవలెను. తండ్రిమాటను శిరసావహించిన వాడెవ్వడునూ ధర్మము నుండి పతనముకాడు. చిత్రకూటమున భరతుడు శ్రీరాముని దర్శించి అయోధ్యకు తిరిగిరమ్ము అని ఆయనను ప్రార్థించెను. అప్పుడు ఆ రఘురాముడు అతనితో, నాయనా భరతా, తండ్రియాజ్ఞకు బద్ధుడనే నేను ఈ నిర్జనవనములకు వచ్చితిని. ఈ విషయమున నన్ను ఎవ్వరునూ నివారింపజాలరు. నీవును తండ్రిమాటను తలదాల్చి శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము. తండ్రిని సత్యసంధునిగా వింపుము అని నుడివెను. ఆ తరువాత జాబాలియు వశిష్ఠుడును ఎంతగా నచ్చజెప్పినను శ్రీరాముడు పిత్రాజ్ఞను పాలించుటకే కటిబద్ధుడాయెను. ఇవి అన్నీయు శ్రీరాముని పితృవాక్య పరిపాలనకు పరమనిదర్శనములు. భరతునియెడలను లక్ష్మణ శత్రుఘ్నులపైనను శ్రీరామునకు గల భ్రాతృప్రేమ అపారము.
నేను ఆడిన మాట తప్పను అని కైకతో పలుకుచూ నా సోదరుడైన భరతుని కొరకై నేను రాజ్యమును సమస్త సంపదలను కడకు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను సైతము స్వయముగా సంతోషముతో ఇచ్చివేయుదును అని శ్రీరాముడు నుడివెను. భరతుడు సైన్యములతో గుడి చిత్రకూటమునకు వచ్చుచుండుటను లక్ష్మణుడు ముందుగా గమనించెను. అప్పుడ అతడు భరతునీడ అపోహపడి కుపితుడై నిష్ఠురోక్తులు పల్కెను. అంతట శ్రీరాముడు అతనితో, ఓ లక్ష్మణ, భరతుని సోదర ప్రేమ నిరుపమానమైనది. అతడు నాకు ప్రాణముల కంటెను ఎక్కువ ప్రీతిపాత్రుడు. భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో పరుషముగాగాని అప్రియముగాగాని పలుకరాదు. అట్లు పలికినచో ఆ మాటలను నీవు నన్నుగూర్చి పలికినట్లే భావింతును అని వచించెను. ఈ వచనములన్నీను శ్రీరాముని భ్రాతృప్రేమకు మచ్చుతునకలు. 1 పితృవాక్య పరిపాలనము, 2 భ్రాతృప్రేమాను శ్రీరాముని ఈ సద్గుణములు లోకమునకే ఆదర్శప్రాయములు. వీటిని అనుసరించినచో మానవాళమనుగ ఎల్లవేళల సుఖశాంతులతో వర్ధిల్లగలదు. లక్ష్మణుడు శ్రీరాముని వెన్నంటి వచ్చిన ఆదిశేషుని అవతారమే శ్రీలక్ష్మణస్వామి. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క పాదపద్మములను సర్వదా సేవించుటయే తనకు కర్తవ్యమని భావించి అతడు ఆయన సేవలలోనే పరవశుడగుచుండును. విశ్వామిత్రునియాగ సంరక్షణ సమయమునను శ్రీరాముని వనవాసకాలమునను లక్ష్మణుడు నిరంతరము అంకితభావముతో భాతృసేవలు నచ్చిన తీరు అత్యద్భుతము. రామలక్ష్మణుల పరస్పర ప్రేమానురాగములు అపూర్వములు. వనవాసమునకు సన్నద్ధుడగుచున్న శ్రీరాముని అనుసరించుటకై లక్ష్మణుడు ఆయనతో విన్నవించుకొనెను తీరు కొనియాడదగనది. స్వామీ, నేను సర్వదా నీవెంటనే ఉందును. నిను సేవించడి భాగ్యమునకు దూరమైన త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరేయలేదు. జననమరణరాహిత్యమునుగుడా నేను కోరుకొనను. అంతేగాదు పరమబ్ద ప్రాప్తిని సైతము నేను వాంఛింపను. నా దేవలోకాక్రమణం నా మరత్వమహం వృణే. ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నత్వయా వినా. అనునది లక్ష్మణుని భ్రాతృభక్తికి పరాకాష్ఠ. అతడు క్షణముగుడా శ్రీరాముని చూడకుండా ఉండలేడు. ఆయననుగ్రహమునకు దూరమైనచో అతడేమాత్రమును తట్టుకొనలేడు. వాల్మీకి పేర్కొనిన ఈ శ్లోకము లక్ష్మణస్వామియడ పూర్తిగా వర్తించును. యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి. నిందితః స వసేల్లోకే స్వాత్మాప్యేనం విగర్హత. భరతుడు శ్రీరామునకు భరతుడు ప్రియసోదరుడేగాక పరమభక్తుడుగుడా తల్లి కైకేయి యొక్క మోహకారణముగా కోసల రాజ్యాధికారము తన చేతికి అందినను అతడు దానిని తృణప్రాయముగా త్యజించెను. కౌసల్యామాత సమక్షమున నిండు సభలో వశిష్ఠాదామహర్షుల ఎదుటను అతడు ప్రకటించిన పరితాపవచనములు ఆయన హృదయ స్వచ్ఛతన వెల్లడించుచున్నవి. ఇంకను చిత్రకూటమున రాముని ముందు అతడు పడిన వేదన, శ్రీరాముని పాదుకలకు పట్టముగట్టిన తీరు శ్రీరాముని ఎడగల భరతుని అనన్యభక్తికిని నిస్వార్థబుద్ధికిని నిదర్శనములు. నందిగ్రామమున ఆయన ఆచరించిన నిష్ఠానియమ జీవనములు మహామునులకును ఆదర్శప్రాయములు. శత్రుఘ్నుడు సుమిత్రాదేవి సుతులలో శత్రుఘ్నుడు ద్వితీయుడే అయినను సుగుణగణ సంపదచే అద్వితీయుడు. ఇతని భ్రాతృభక్తియు సేవానిరతియు సాటిలేనివి. లక్ష్మణుడు శ్రీరామునకు నిరంతరము తోడునీడకాగా ఇతడు భరతునకు ఆనవరతము అనుయాయ్యేయెను. అన్నేగు లక్ష్మణనకు వలె ఈయనలోనూ ధర్మాభినివేశము మెండు. నయవంచుకులకు బుద్ధి చెప్పునప్పుడు ఇతని ఆవేశము కట్టలు త్రెంచుకొనును. కుటిల భావములకు ప్రతిరూపమై కైకేయిని పెడదారికి మళ్లించి అయోధ్యలోని కల్లోలములకు కారకురాలైన మంథర కనబడినంతనే శత్రుఘ్నుడు పట్టరాని కోపమునకు లోనే ఆమె జుట్టు పట్టుకొని చావమోదెను. చిత్రకూటము నుండి శ్రీరాముని అయోధ్యకు గొనివచ్చుటకై ఇతడు భరతుని వెంటనడిచెను. ఇతడు మితభాషి, స్మితభాషి, క్రియాసురుడు. సీతాదేవి అవనిజాత సీత మహాసాధ్వి నిస్సంగనిష్ఠానియమ జీవన విధానములతో వాసికెక్కిన జనకుని యొక్క గారాల బిడ్డ. ఈమె మహాలక్ష్మీదేవి అవతారము. శివధనుర్భంగముగా వించిన శ్రీరాముని మెడలో వరమాల వేసి రామపత్నియే వాసిగాంచిన వనితామణి. కనిపించిన తల్లిదండ్రులకును ఆశీర్వదించి ఆదరించిన అత్తమామలకును ప్రేమపాత్రురాలే అందగి మన్ననలను చూరగొనిన ఉత్తమురాలు. శ్రీరాముని అనుమతిని కౌసల్యాదేవ్యమోదమును పొంది ప్రాణనాథుని వెంట వనములకు నడిచిన పతిసేవాపరాయణ.
మునీశ్వరుల సేవలతో మునిపత్నుల ఆశీస్సులతో పరమపునిత అయిన సీత ఆదర్శనారి శిరోమణి. సీతాదేవి యొక్క స్వభావ సౌశీల్యములను గూర్చియు వ్యక్తిత్వ వైభవములను గురించియు ఆమె నోటనే వెలువడిన వాల్మీకి వాణిని ఇచ్చట గుర్తునకు తెచ్చుకొనుట ఎంతే నియుక్తము. నాథా, భర్తతోగుడి మసలుకొను విషయమున మా తల్లిదండ్రులు నాకు చక్కని బోధ చేసిరి. అట్లే అత్తమామలైడలను తోడివారితోడను తదితరుల విషయమునను ప్రవర్తించుటను గూర్చి వారికడ నేను సుశిక్షితురాలను సమస్త సుఖములకును నిలయమైన రాజభవనములలో నివసించుటకంటెను స్వర్గాదిలోకములలో విమానములలో విహరించుటకంటెను అష్టైశ్వర్య సంసదలతో అంబరమున హాయిగా సంచరించుటకంటెను ఎన్ని కష్టములు అనుభవింపవలసి వచ్చినను పతేడుగుజాడలో సాగిపోవుటయే సతికి సుఖప్రదము శుభప్రదము ధర్మసమ్మతము. అమశిష్టాస్మి మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయం ప్రాసాదాగ్రైర్విమానైర్వా వైహాయసా గతేన వా సర్వావస్థాగతా భర్తుః పాదఛాయా విశిష్యతే నాస్మి సంప్రతి వక్తవ్యా వర్తితవ్యం యథా మయా. పతివెంట వనములకు వెళ్ళుచున్న సీతాదేవికి కౌసల్యాదేవి పతివ్రతాధర్మములను నుడువగా ఆమెతో జానకి పలికిన మాటలు ఆణిముత్యములు. ఇవి వనితా రత్నములకు ఒరవడిపెట్టునవి. దేవి, చంద్రుని నుండి వెన్నెలవే కానట్లు నేనును ధర్మపథమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణమ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆపడతి పతికి దూరముగానున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రిగాని తల్లిగాని కడకు తన కడుపున బుట్టిన పుత్రులుగాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కాని భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు. నమామసజ్జనేనా ర్యా సమానేతుమర్హతి ధర్మాద్విచలితుం నాహం అలం చంద్రాదిన ప్రభా నా తంత్రీ వాద్యతే వీణా నా చక్రో వర్తతే రథః నా పతిస్సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః అమితస్య చ దాతారం భర్తారం కా న పూజయేత్. సీతాసాధ్వి వెల్లడించిన స్వాభావికములను ఆమె మనోభావములకు అద్దము పట్టుచున్నవియు ఆగు ఈ అమృతవచనములు ఆమె సహజౌన్నత్యమునకు వెలుగులను నింపుచున్నవి. వనితాలోక గౌరవ ప్రతిష్టలకు నీరాజనములెత్తుచున్నవి. దశరథుడు సూర్యవంశమునకు చెందిన దశరథ మహారాజు అయోధ్యకు ప్రభువు. ఇక్ష్వాకువంశపురాజులలో ప్రముఖుడు. ఇతని తండ్రి అజమహరాజు. పరాక్రమమునను రణకోసలమునను సాటిలేనివాడు ఈ కోసలదేశాధిపతి. ఇతడు ఇంద్రునకును సాయపడగలిగిన సమరవీరుడు సత్యసంధుడు. పెద్దల మాటలను గురువచనములను గౌరవించెడివాడు. దేశమును సుదీర్ఘకాలము ప్రజానురంజకముగా పరిపాలించిన ఉత్తమ ప్రభువు. లేకలేక కలిగిన కుమారులపై ముఖ్యముగా శ్రీరామచంద్రుని ఎడ ఆయనకు గల వాత్సల్యము అపూర్వము. ఆ కారణముననే విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు వెతచెందెను. కడుకు వశిష్ఠుని సూచనపై రఘువరుని ఆ కౌసుకుని వెంట పంపి యజ్ఞరక్షణమునకు తోడ్పడెను. వివాహితులైన తన కుమారులను వెంటబెట్టుకొని దశరథుడు మిథిల నుండి అయోధ్యకు వచ్చునప్పుడు మార్గమధ్యమున పరశురాముడు ఉగ్రరూపమున తారసపడేను. ఆయన వలన తన సుతులకు ఏమీ ప్రమాదము వచ్చిపడునోయని ఆ మహారాజు మిగుల కలవరపడెను. ఆయన మమకారములు అట్టివి. విధివశమున కైకేయి కుతంత్రములకు బలియే విలవలలాడినను అతడు ఆడిన మాట తప్పని సత్యసంధుడు మునీశ్వరుని శాపఫలితముగా అంతులేని పుత్రశోకమునకు గురియై స్వర్గమునలంకరించిన పుణ్యపురుషుడతడు. అవతారమూర్తి అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు తండ్రి అయిన దశరథుడు సుచరిత్రుడు. కౌసల్యాదేవి కోసలదేశపురాజైన భానుమంతుని కూతురు కౌసల్యాదేవి. ఈమె దశరథ మహారాజునకు పెద్ద భార్య. శ్రీహరి అవతారమైన శ్రీరాముని తన బంగారు కడుపునగన్న ధన్యాత్మురాలు. ముద్దులుముటగట్టు శిశువై తనేడిని చేరిన శ్రీరాముని లీలావిలాసములను దర్శించి ఆ తల్లి మురిసిపోయెను. వచ్చీరాని బుడిబుడెనడకలతో తన ముందు తారాడు ఆ బాలరామునకు తన చల్లని చేతులతో గోరుముద్దలు తినిపించుచు అల్లారు ముద్దుగా ఆయనను లాలించి పాలించిన కృతార్థురాలు ఆ కౌసల్యమాత. తూగుటుయ్యలలో తన చిన్నారి రామన్నను పరుండబెట్టి కమ్మని జోలలు పాడుచూ జోకొట్టుచూ పరవశించిపోయిన అదృష్టవంతురాలు ఆ రామజనని.
యాగరక్షణ నిమిత్తముగా తన వెంట వచ్చిన శ్రీరాముని మేల్కొలుపుచు విశ్వామిత్రుడు కౌసల్య సుప్రజారామ అని సంబోధించెను. ఆ కమ్మని పిలుపు నేటికిని ఇంటింటా మాగుమ్రోగుచు కౌసల్యామాత కీర్తిని సకల లోకములలో చిరస్థరముగా వించుచున్నది. శ్రీరామునివనగమన సమయమున ఆమె పడిన మనోవేదన వర్ణనాతీతము. వెళ్లవలదన్నచో పతియాజ్ఞను మీనట్లగును, దానివలన పాపములంటును, వెళ్ళుము అనుటకు పుత్తవాత్సల్యము అడ్డువచ్చున. ఎట్టకేలకు ఈ డోలాయమాన స్థితి నుండి బయటపడి పతియాజ్ఞను తలదాల్చి ఆమె తన రామునివనగమనమునకు అనుమతించెను. ఈ సందర్భమున తన శిష్యులకై తన్నుజేరిన సీతాదేవికి ఆమె సతీధర్మములను ఉపదేశించెను. మచ్చునకు సీతా, సాధ్వీమణుల పద్ధతి సాధారణ స్త్రీలకు భిన్నముగా నుండును. వారు తమ వంశమర్యాదలకు తగినట్టుగా ప్రవర్తింతురు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగియుందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. సాధ్వీనాం హి స్థితావాం తు శీలే సత్యే శ్రుతే సమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. సీతాదేవిపై ఆమెకు గల వాత్సల్యము లోకమునకే ఆదర్శప్రాయము. భరతుడు కౌసల్యామాత ముందు నిలిచి తన నిర్దోషిత్వమును నిరూపించుకొనుచు శ్రీరామునికై పరిపరివిధముల పరితపించుచుండెను. అప్పుడు ఆ తల్లి తన గుండెను దెటవు చేసుకొని విజ్ఞతతో అతనిని ఓదార్చిన తీరు అతిశ్లాఘనీయము. వేల సర్వదా సర్వథా మన రామజనని జన్మ ధన్యము. సుమిత్రాదేవి వాల్మీకి రామాయణమునందలి పాత్రలలో సుమిత్రాదేవి పాత్రపరిధిని బట్టి చిన్నది, కాని ఉదాత్త గుణప్రభావమున మిన్నయైనది. లక్ష్మణశత్రుఘ్నులకన్ తల్లి అయిన ఈ రాజపత్ని తన సాధు స్వభావము చేతను సత్ప్రవర్తన కారణమునను లోకముల మన్ననలను పొందిన మహితాత్మురాలు. సీతారాములను సేవించుటకై వనగమనమునకు అనుమతినిగోరిన లక్ష్మణస్వామికి ఈ సుమిత్రామాత ఒసంగిన ఉపదేశములు అత్యద్భుతములు, అపూర్వములు, ఆదర్శప్రాయములు. కుమార లక్ష్మణ, శ్రీరాముని దశరథునిగా మీ తండ్రినిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా తల్లినిగా తలంపుము. అడవిని అయోధ్యనుగా భావింపుము. వారి సేవలలోనే ఆనందమును అనుభవింపుము. నాయనా, ఇక నీవు హాయిగా వెళ్ళిరమ్ము. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత. యథాసుఖం అను ఈ పలుకులు ఆమె సహనసౌశీల్యములకు మచ్చుతునకలు. తనేరువుర్సుతులలో లక్ష్మణస్వామిని శ్రీరాముని సేవలకును శత్రుఘ్నుని భరతుని సేవలకును నియోగించిన త్యాగమూర్తి మన సుమిత్రామాత. కైకేయి భరతునియందువలే శ్రీరామునియందును కైకేయికి ఎనలేని ప్రీతి. శ్రీరాముడును ఆమెకడ చనవుగలిగి మసలుకునును. కైక మంథర వలన శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినప్పుడు ఎంతయూ సంతసించెను. ఓ మంథర, నీవు తెల్పిన ఈ పట్టాభిషేక వార్త నాకు మిక్కిలి ప్రీతికరమైనది. రామభరతులిద్దదునూ నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తుని జేయుచున్నందులకు నేను ఎంతయూ సంతోషపడుచుంటిని. ఇదంతు మంథరే. మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం. రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే. తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషిక్షతి. కాని మంథర దుర్బోధలతో ఆమె మనసు మాజిపోయెను. భరతునిపై గల ప్రేమ కారణముగా ఆమెలో స్వార్థము పడగలు విప్పుకొనెను. అహంకారము బుసలు కొట్టెను. ఆమెలోని రజోగుణము విజృంభించెను. ఆమె మాయమాటలతో దశరథునిచే వాగ్దానము చేయించుకొనెను. శ్రీరాముని వనవాసము మాటను విన్నంతనే దశరథ మహారాజు స్పృహను కోల్పోయెను. కైక రాజాజ్ఞ పేరుతో శ్రీరాముని పిలిపించి ఆయనను వనవాసమునకు సిద్ధమగునట్లు చేసెను. ఆమెకు తృప్తిని గూర్చుచు తండ్రిని సత్యసంధుని గావించుటకై శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనములకేగెను. ఈ సందర్భమున కైకేయి నిర్వహించిన పాత్ర ప్రజల యొక్క ఆగ్రహావేశములకు గురయ్యెను. వశిష్ఠాదుల మందలింపులకు లోనయ్యెను. ఆమె వ్యవహరించిన తీరునకు భరతుని హృదయము విలవిలలాడెను. ఫలితముగా కైక నలుగురిలో నిందాపాత్రురాలయ్యెను. కాని భరద్వాజ మహర్షి తన ఆశ్రమమున భరతుడు,
వశిష్ఠాది మహామునులు మున్నగువారి సమక్షమునందు శ్రీరాముని వనవాసాది సంఘటనలు విధివిలాసములోని భాగములే. ఇందు కైకేయి నిమిత్తమాత్రురాలు. వీటివలన మునీశ్వరులకును దేవతలకును కష్టములు తొలగుటయేగాక లోకమునకు మహోపకారము జరుగును అని వచించెను. ఈ మహాముని పలుకులు అందదిలోనూ కనువిప్పు కలిగించెను. కైకేయికి నిందా విముక్తిని ప్రసాదించెను. ఆ కారణముగా అందది మనస్సులను కుదుటపడెను. రామావతార లక్ష్యము సూచితమయ్యెను. వశిష్ఠుడు సూర్యవంశమునకు కులగురువైన వశిష్ఠ మహర్షి ఋషిపరంపరలో జగద్విఖ్యాతి నందినవాడు. ఈయనకు అన్ని విధములుగా తగిన ఇల్లాలు అరుంధతీదేవి. నూతన వధూవరులకు ఈ పవిత్ర దంపతులు కలకాలమో ఆరాధ్యులు. వశిష్ఠుడు వేదపురాణ ధర్మమర్మగ్నుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు విద్యాగురుపు. సందర్భోచితముగా ధర్మిప్రబోధము చేయుటలో సర్వసమర్థుడు. పుత్రత ప్రేమచే వెనుకముందాడుచున్న దశరథునకు హితవచనములను పలికి రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపుటలో ప్రముఖ పాత్ర వహించినవాడు. సీతారామ కళ్యాణ మహోత్సవమున గురుస్థానమును అలంకరించి ఆ నవదంపతులకు ఆశీస్సులను అందించిన ఋషిపుంగవుడు. దశరథుడు స్వర్గస్థుడై విపత్కర పరిస్థితులు ఏర్పడగా సమయోచితముగా వ్యవహరించి కార్యములను చక్కబణిచినవాడు. శోకవిహ్వలుడైన భరతునకు హితోపదేశమును గావించి ఆయనను ఓదార్చినవాడు. భరతుని వెంట చిత్రకూటమునకు వెళ్లి శ్రీరాముని పిత్రాజ్ఞా పరిపాలన దీక్షకును భరతునేనన్య భక్తి తత్పరతకును భంగము రాకుండా సమన్వయ మార్గమును సూచించి సమస్యాపరిష్కారమునకు తోడ్పడిన ఋషి సత్తముడు. విశ్వామిత్ర మహర్షి కుశికు నివంశమున జన్మించినందున విశ్వామిత్రుడు కోశికుడయ్యెను. ఇతడుగాధిపుత్రితడు కుశస్వినికడ అస్త్రవిద్యలను అభ్యసించెను. తండ్రియనంతరము ఇతడు రాజ్యమునేలెను. నందినీధేనువు యొక్క సామర్థ్యముచేతను వశిష్ఠమహర్షి బ్రహ్మదండము యొక్క శక్తిచేతను ప్రభావితుడై ఆ మహామునివలే తానును బ్రహ్మర్షిని కావలేనని దీక్ష వహించెను. వేలకొలది సంవత్సరములు తీవ్రముగా తపమొనరించి బ్రహ్మర్షి అయ్యెను. ఈ మహర్షి యాగ సంరక్షణ నెపముతో రామలక్ష్మణులకు బల అతిబల అను విద్యలను ఉపదేశించుటేగాక వారికి వివిధములగు దివ్య శస్త్రాస్త్రములను ప్రయోగోపసంహారపూర్వకముగా అందించి రాక్షసంహారమునకు నాంది పలికెను. ఇతడు మార్గమధ్యమున ఆ రాకుమారులకు పెక్కు దివ్యగాథలను వినిపించెను. శివధనుర్భంగమనచ్చుటకు శ్రీరాముని ప్రోత్సహించుట ద్వారా ఆయన శౌర్యపరాక్రమములు లోకమున వెల్లడియగుటకు కారకుడయ్యెను. సీతారాముల కళ్యాణ మహోత్సవమును జరిపించి మిథిలా అయోధ్యావాసుల మన్ననలను పొందిన మహామహర్షి ఇతడు. ఈ విధముగా తన దివ్యకర్తవ్యములను ముగించుకొని మనల తపోవనముకు చేరిన మహాయోగి పుంగవుడితడు. సుమంత్రుడు దశరథ మహారాజు కడనున్న మంత్రులలో సుమంత్రుడు ప్రముఖుడు. ఇతడు మిక్కిలి ప్రజ్ఞాశాలి, సద్గుణ సంపన్నుడు, అంతఃపుర ప్రవేశమున అడ్డులేనివాడు, మహారాజునకు ఆంతరంగికుడు, రథసారథి, మహారాజునకు సంతాన ప్రాప్తికై పుత్తకామేష్టి యజ్ఞమును గూర్చి ముందుగా సూచించినవాడు. కుతంత్రములను పన్ని శ్రీరాముని వనములకు పంపుటకై సిద్ధపడిన కైకేయిని మందలించినవాడు. రాముడు వనములకు వెళ్తున్నప్పుడు రథసారథ్యము నెనపెనవాడు. ఆ రామచంద్ర ప్రభువు వనముల పాలైనందులకు విలవలగాడినవాడు. గంగాతీరమునకు చేరిన పిమ్మట నీవు ఇంకా అయోధ్యకు మడలిపొమ్ము అని రాముడు తనను ఆదేశించినప్పుడు ఆ ప్రభువును వీడి వెళ్లలేక సుమంత్రుడు తీవ్రమైన మనోవేదనకు లోనే ఇట్లునుడివెను. ఓ పుణ్యపురుషా, నీవు లేకుండా నేను అయోధ్యకు వెళ్ళాజాలను. నీవెంట వనములకు వచ్చుటకు నన్ను అనుమతింపుము. స్వామీ, వనమునందు మీతోగూడి నివసించుచు మీ ఆజ్ఞలను తలదాల్చి మీకు ఉపచారములు చేయగలను. ఆ భాగ్యమునకై అయోధ్యనేగాదు ఆ దేవలోకమునుగూడా పరిత్యజించుటకు నేను సిద్ధమే. ఇంతగా ప్రార్థించుచున్నను నన్ను మీ వెంటరానినిచో మీరు నన్ను వీడి వెళ్లన మౌక్షణముననే ఇచ్చట రథముతోగూడా నేను అగ్నిలో ప్రవేశించెదను. తం న శక్ష్యామ్యహం గంతుం అయోధ్యాం త్వదృతే నఘ వనవాసానయనాయ మాం అనుజ్ఞాతు మర్హసి తవ శుశ్రూషణం మూఢ్నా కరిష్యామి వనే వసన్ అయోధ్యాం దేవలోకం వా సర్వథా ప్రజహమ్యహం యది మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి సరథోగ్నిం ప్రవేక్ష్యామి త్యక్తమాత్ర ఇహ త్వయా
ఈ వచనములు సుమంత్రువకు శ్రీరామునియెడగల భక్తి ప్రపత్తులకును ఆతని సేవానిరతికిని మచ్చుతునకలు. శ్రీరాముని ఏడబాటునకు తట్టుకొనలెవి సుమంత్రుని యొక్క ఈ తీవ్ర పరితాపవచనములు సహృదయుల హృదయములను ద్రవింపజేయును, అందరిచేతను కంటతడి పెట్టించును. సుమంత్రుడు తిరిగి అయోధ్యకు చేరుట మొదలుకొని పాదుకా పట్టాభిషేకము వరకు ఇతడు నిర్వహించిన పాత్ర ప్రభుభక్తిపరాయణులైన సచివులకెల్లెరకును ఆదర్శప్రాయము. గుహుడు శృంగి బేరపురమునకు చేరిన సీతారామలక్ష్మణులను గుహుడు వినయవిధేయతలతో సేవించెను. అతడు వారికి అనుగుణములగు అతిథి మర్యాదలను నిండుగుండెతో నెలపెను. వారిని గంగానదిని దాటించి రామానుగ్రహమునకు పాత్రుడై అతడు పరమానందభరితుడయ్యెను. సహజముగా అతడొక నిషాదుడే అయినను పురుషోత్తముడైన ఆ ప్రభువు యొక్క కృపకు నోచుకొనిన కారణముగా గుహుడు శ్రీరామ భక్తులలో మేలుబంతిగా వాసిగాంచెను. భరద్వాజుడు మహర్షులలో భరద్వాజ మహాముని సుప్రసిద్ధుడు. వనవాస సమయమున సీతారామలక్ష్మణులకు సాదరముగా అతిథి సత్కారములను అందించిన అదృష్టవంతుడు. వారి చిత్రకూట ప్రయాణమునకు తోడ్పడిన ధన్యజీవి అతడు. వనవాసముననున శ్రీరాముని అయోధ్యకు గునివచ్చుటకై భరతుడు సర్వసన్నద్ధుడై తన ఆశ్రమునకు వచ్చినప్పుడు ఆ మహర్షి భరతునకును అతనసంఖ్యాక సైన్యమునకును వశిష్ఠాదులకును నెలపిన అతిథి మర్యాదలు అపూర్వములు. శ్రీరాముని వనవాసము ఒక విధివిలాసము. కైకేయి నిమిత్తమాతృరాలు. దీనివలన లోకకల్యాణము జరుగును అని ప్రకటించి ఆ త్రికాలవేది అచటివారి హృదయ పరితాపములను ఉపశమింపజేసెను. ఈ ఘట్టమున కీలక పాత్ర వహించిన భరద్వాజ మహర్షి సుచరిత్రుడు. అత్రి అనసూయాదేవి చిత్రకూటము నుండి దండకారణ్యమునకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు తమ ఆశ్రమమునకు చేరినప్పుడు అత్రి మహర్షియు అనసూయాదేవియు వారికి ఉనర్చిన మర్యాదలు, చూపిన ఆదరాభిమానములు, చేసిన ఉపదేశములు మరువరానివి. అనసూయాదేవి సీతమ్మకు పతివ్రతాధర్మములను బోధించెను. ఆమె కోరికపై సీతాదేవి తన కళ్యాణగాథను వినిపింపగా ఆమె ఎంతయు సంతసించెను. పిమ్మట ఆ మునిపత్ని రామపత్నికి ఎన్నటికిని చెక్కుచెదరని వన్నెతగ్గని వస్త్రాభరణములను బహూకరించెను. ముక్తాయింపు బాలయోధ్యకాండములలో చిన్నారులైన లవకుశుల యొక్క రామాయణగాన మాధుర్యము చవిచూపబడినది. అయోధ్య మిథిల మున్నగు నగరముల అందచందములు వర్ణింపబడినవి. రాజకుటుంబ మర్యాదారీతులు, నాటి ప్రజల జీవన విధానములు తెలుపబడినవి. వైదిక ధర్మములు, సంప్రదాయ రీతులు, అశ్వమేధాది యజ్ఞముల నిర్వహణములు, రాజకుమారుల విద్యాభ్యాసములు పేర్కొనబడినవి. రామాదుల జనన సమయమునందును తదితర సందర్భములయందును జ్యోతిష శాస్త్రము ప్రస్తావింపబడినది. సీతాదేవి జీవిత విషయమున సాముద్రిక శాస్త్ర ప్రస్తావన జరిగినది. సందర్భానుసారముగా వివిధ దేశముల గాథలు, నదీతీరముల వైభవములు, ప్రకృతి సౌందర్యములు, రాజుల వంశచరిత్రలు, మహాపురుషుల పూర్వగాథలు, మహర్షుల తప ప్రభావములు వర్ణింపబడినవి. వాస్తుశాస్త్రము, మార్గనిర్మాణ పద్ధతి, రాజనీతి శాస్త్రము మున్నగునవి విపులముగా వివరింపబడినవి. నారీధర్మములు, దంపతుల అన్యోన్యానురాగములు, పుత్రుల కర్తవ్యములు, తల్లిదండ్రుల వాత్సల్యములు, భ్రాతృప్రేమలు మొదలగు సామాజిక విశేషములు అన్నియును ఇందు తెలుపబడినవి. మొత్తము మీద రామాయణ మహాకావ్యమునకు ఈ బాలయోధ్యకాండములు నాందీ ప్రస్తావనలు పల్కి కావ్యగౌరవమును పెంచి పోషించినవి.